రైతుకు కన్నీరుని మిగిల్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు ప్రధానంగా చూసుకుంటే గనక బొప్పాయి, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు వందల హెక్టార్లలో ఉమ్మడి విజయనగరం జిల్లా పలు పంటలైతే పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితి. గత 2 రోజులుగా కురిసిన ఈదురుగాలతో కూడిన వర్షాలకి పూర్తి స్థాయిలో అరటి పంట కావచ్చు, బొప్పాయి పంట నేలమట్టమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ పంటను రక్షించేందుకు రైతులైతే విఫలయత్నం చెందారు. బొప్పాయి పంట పూర్తిగా నేలమట్టమైంది. గంట్యాడ మండలంలో ఉన్నటువంటి మధుపాడ గ్రామంలో ఉన్నటువంటి ఓ రైతు పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. చెప్పండి, అసలు ఈ ఈదురుగాలతో కూడిన వర్షానికి ఈ బొప్పాయి పంట కావచ్చు, అరటి పంట కావచ్చు, ఏ విధంగా మీకు నష్టాన్ని చవిచూసింది ఏంటి? అసలు సగం నష్టం వస్తుందండి. సగం నష్టం వస్తుంది. ఎవడో కొండ ఉపయోగపడదు, నాశనం అయిపోవడం తప్ప ఉపయోగం ఏంటి? మరి ఏదైనా గవర్నమెంట్ చెయ్యాలి. అసలు ఈ పంట వేయడానికి మీకు ఏ విధంగా మదుపులు అయ్యేవి? అసలు ఈ పంట పోయిన పంటని తిరిగి రక్షించేందుకు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు? అసలు మీకు ఇది చేతికొచ్చే పంట ఈ విధంగా పోవటం పట్ల మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ఏ విధంగా భావించడం అంటే ఎలాగోలాగా రైతు బతకాల. ఇది లేకపోతే రైతు బతకడు. అలాగని మరి ఇది పోతుంటే ఇంకా అప్పులు పోలైపోతాం తప్ప ఏదో విధంగా గవర్నమెంట్ ఆదుకోవాలి. ఎవడో కొండు ఇప్పుడు అలాగని డబ్బులు కూలీలు లేకపోతే డబ్బులు లేవు, పని చేయలేము. అలాగని ఇది రాకపోతే డబ్బులు ఎట్టలేము. అలాగని మరి ఏ విధంగా గవర్నమెంట్ ఆదుకోకపోతే మనం ఏంటి చేయలేము. అంటే ఇప్పుడు ఈ నేల రాలిన పంటను పూర్తి స్థాయిలో ఈ బొప్పాయి పంటని గుట్టలుగా వేశారు. అసలు దానికి ధర ఏ విధంగా ఉంది? అసలు ఎవరు కొనడానికి ముందుకు వస్తున్నారు? కొనడానికి లేదండి, కొనడానికి లేదు. మరి ఇప్పుడు అలాగని రెండు పోయినా నష్టమే పోద్ది. మరీ వైరస్ వచ్చేద్ది. మరి ఇది బయట కూడా అయిపోతే ఇంకా పోద్ది, మానేసుకోవడమే. ఇంకా అంతకంటే మనం ఏం చేయలేము. ఏదైనా ఏ విధంగా ఎలాగోలాగా ఆదుకుంటే చేయగలము. ఏం లేదంటే చేయలేము. ఈవేళ యూరియాకి వెళ్ళాము, వర్షానికి ఇప్పుడు వేయాలి. ఇప్పుడు వరకు యూరియా లేదు, ఇప్పుడు వరకు లేదు యూరియా. ఈవేళ కూడా నానా పాటలు పడినా తెచ్చుకోలేకపోతాను. ఎలాగోలాగా రక్షించమని ఆలోచిస్తాను. అంటే ఈ కుళ్ళిన బొప్పాయి పంట ఏదైతే ఉందో దాన్ని మీరు ఇచ్చేసుకోవటానికని మీకు ఎంత మేర నష్టం వాటిల్లింది ఏంటి అసలు మీ పరిస్థితి? సుమారుగా 4 ఎకరాలు బొప్పాయి వేసాం. బొప్పాయి పంట వచ్చేసరికి ఒక నెల రోజుల్లో చేతికి వస్తుంది అనేసరికి ఏంటంటే ఈదురుగాలు వల్ల ఇవంతా పడిపోయింది. ఈదురుగాలు వల్ల పడిపోయింది. ఏంటంటే ఈ పంట నష్టం అంటే ఇందులో పొలంలో ఉంచిస్తే మళ్ళీ పురుగు వాటిల్లి ఆ ఉన్నదానికి ఏమిటంటే మళ్ళీ పురుగు అంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. దీన్ని ఏంటంటే నష్టమైనా సరే మళ్ళీ బయటకు అంతా ఇదంతా తరలిస్తాను అనమాట. ఈ కాయలన్నీ మనుషులు